డిస్కౌంట్స్ అనేటువంటి ఒక చిన్న స్మాల్ కాన్సెప్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన రకరకాల కాన్సెప్ట్ చూసాము. సో ఇప్పుడు డిస్కౌంట్ సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. యాక్చువల్గా మనము ప్రాఫిట్ అండ్ లాస్ లో 2 పార్ట్స్ ఉంటాయని మీకు చెప్పాను. ఫస్ట్ పార్ట్ ఏమో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్. సెకండ్ వన్ ఏమో బేస్డ్ ఆన్ వాట్ వీ కెన్ సే డిస్కౌంట్స్. సెకండ్ పార్ట్ ఈస్ బేస్డ్ ఆన్ డిస్కౌంట్స్. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మనం యూజువల్గా ఒక ట్రాన్సాక్షన్ లో పొందినటువంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎల్లప్పుడూ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కాస్ట్ ప్రైస్ పైన. అంటే కొన్న వేళని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అకార్డింగ్లీ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు మరో కాన్సెప్ట్ డిస్కౌంట్ అంటాం. సో ఈ డిస్కౌంట్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మార్కెట్ ప్రైస్ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా? అసలు ఈ డిస్కౌంట్ కి సంబంధించి తెలుగులో ఏమంటాం, ఇంగ్లీష్లో ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఏంటి, డిస్కౌంట్ ఫార్ములా ఏంటి, డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి అని చూసి ముందుకెళ్దాం. ఓకేనా? దీనికి అర్థం చేసుకోవడం కోసం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మరి అయినప్పటికీ మీకు అర్థం చేసుకోవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుందాం. ఒక ఆర్టికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. అంటే ఆ వస్తువు యొక్క మొత్తం వేల 100 రూపాయలు. ఇప్పుడు ఈ వస్తువును అమ్మకానికి పెట్టాలి. ఈ వస్తువుని అమ్మకానికి పెట్టాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఈ వస్తువుని 150 రూపాయలకి అమ్ముతాను అని ప్రకటించాను. ఈ వస్తువుని 150 రూపాయలకి అమ్ముతాను అని ప్రకటించాను. ఇలా ప్రకటించే ఈ వెలను ఏమంటాము అంటే ప్రకటన వెల అంటాం. నేను ఒక వస్తువుని ఎంతకైతే అమ్ముతాను అని ప్రకటిస్తానో ఆ వెలను ప్రకటన వెల అని చెప్పి అంటాం. ఓకేనా? దాని ఇంగ్లీష్లో అయితే సింపుల్ గా మార్కెట్ ప్రైస్ అంటాం. ఇంగ్లీష్లో అయితే మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకేనా? తర్వాత ఈ ప్రకటన వేల పైన మనం ఎంతో కొంత యూజువల్ కస్టమర్ ఏం చేస్తాడు, తగ్గింపు అడుగుతాడు. కస్టమర్ యూజువల్ కొనే సందర్భంలో తగ్గింపు అడుగుతాడు. ఈ తగ్గింపు ఎల్లప్పుడూ దేనిపైన ఇస్తాము అంటే ప్రకటన వేల పైన ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సందర్భంలో ఒక 30 రూపాయలు తగ్గింపు ఇచ్చాను. ఓకేనా? ఈ ప్రకటన వేల పైన ఇచ్చేటువంటి తగ్గింపుని ఏమంటాము అంటే రాయితీ అంటాం. దాన్ని డిస్కౌంట్ అంటాం. ప్రకటన వేల పైన ఇచ్చేటువంటి ఈ తగ్గింపునే ప్రకటన వేల పైన ఇచ్చే ఈ తగ్గింపునే రాయితీ అంటాం. ఓకే, ఇప్పుడు నేను 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను. మొత్తం మీద ఈ వస్తువు ఎంత కమ్మాలి, నేను 120 రూపాయలకు అమ్మాలి. దాన్ని అమ్మిన వెల అంటాం. ఓకేనా? అమ్మిన వెల అంటాం. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇక్కడ ప్రకటన వెల పైన ఇచ్చేటువంటి ఈ తగ్గింపునే ప్రకటన వేల పైన ఇచ్చే ఈ తగ్గింపునే మనం ఏమంటామంటే తెలుగులో రాయితీ అంటాం, లేదా రిబేటు అంటాం, లేదా ముదర అంటాం. ఓకేనా? లేదా సింపుల్ గా తెలుగులో కూడా ఏమంటాం, డిస్కౌంట్ అంటాం. ఓకేనా? ప్రకటన వేల పైన ఇచ్చేటువంటి ఈ తగ్గింపునే రాయితీ అంటాం, రిబేటు, ముదర, డిస్కౌంట్ అనేటువంటి పదాలతో మనం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, సినోనిమ్స్. రాయితీ, రిబేటు, ముదర, డిస్కౌంట్ అనేటువంటి పేర్లతో పిలుస్తాం. అదే ఇంగ్లీష్ లో అయితే సింపుల్ గా మనం డిస్కౌంట్ అంటాం, లేదా దాన్నే ఇంగ్లీష్ లో రిబేట్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. డిస్కౌంట్ లేదా రిబేటు అంటాం. అయితే ఈ రిబేట్ ఎల్లప్పుడూ మనం దేనిపైన ఇస్తాము అంటే ప్రకటన వేల పైనే ఇస్తాం. దిస్ పర్టికులర్ రిబేట్ ఈజ్ ఆల్వేస్ అలౌడ్ ఆన్ ఓన్లీ మార్కెట్ ప్రైస్. ఓకేనా? ప్రకటన వేల పైన ఇస్తాం. ఈ ప్రకటన వేలకి ఉన్న మరొక పేరు ఏం పేరు అంటే పట్టీ వెల అంటాం అండి. పట్టీ వెల అంటాం. పట్టీ వెల అన్న ప్రకటన వెల అన్న సేమ్. తెలుగులో అయితే ప్రకటన వేల లేదా పట్టీ వెల అంటాం. అదే ఇంగ్లీష్ లో అయితే ఎంపీ మార్కెట్ ప్రైస్ అంటాం. దీన్నే కొన్ని సందర్భాలలో ఎంఆర్పి అంటాం. మార్కెట్ ప్రైస్ లేదా ఎంఆర్పి అనే పేరుతో పిలుస్తాం. లేదా కొన్ని సందర్భాలలో లిస్ట్ ప్రైస్ అంటాం. లిస్ట్ ప్రైస్. సో ఇట్లా లిస్ట్ ప్రైస్ అన్నా ఎంఆర్పి అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా సేమ్ అండి. తెలుగులో అయితే ప్రకటన వేల లేదా పట్టీ వెల అంటాం. ప్రకటన వేల లేదా పట్టీ వెల. దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకు జస్ట్ ఓన్లీ 2 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 2 ఫార్ములా చేసి విల్ స్టార్ట్ ది ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ డిస్కౌంట్ కి ఫార్ములా. ఓకేనా? డిస్కౌంట్ కి ఫార్ములా. డిస్కౌంట్ కి ఫార్ములా ఏంటి అంటే ఎంపీ మైనస్ ఎస్పీ అండి. అంటే ప్రకటన వేలలో నుంచి అమ్మిన వేల తీసివేయగా వచ్చేదే మనకి ఏంటి అంటే డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే వచ్చేదే మనకు డిస్కౌంట్ వస్తుంది. తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్ కి ఫార్ములా ఏంటి అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా? దట్స్ ఆల్. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు ఆన్సర్ ఎనీ ఆఫ్ ది క్వశ్చన్స్. ఓకేనా? డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 అని చెప్పి తీసుకుంటాం. ఓకే, డిస్కౌంట్ ఫార్ములా ఏంటి? యాక్చువల్ బేసిక్ గా ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్. యూజువల్ గా ఇంకో చిన్న విషయం ఏం గుర్తుంచుకోవాలి అంటే నేను స్టార్టింగ్ లో మీకు కేస్ 1 చెప్పే సందర్భంలో అంటే జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన బిట్స్ చెప్పే సందర్భంలో ప్రాఫిట్ అయినా సరే లేదా లాస్ అయినా సరే ఎల్లప్పుడూ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే సిపి పైన, కొన్న వేల పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి
కొన్న వేల పైన డిపెండ్ అవుతుంది కాబట్టి కొన్ని సందర్భాలలో మన క్వశ్చన్కి అనుగుణంగా కాస్ట్ ప్రైస్ని ఏమైనా తీసుకుంటాము అంటే వీ కెన్ టేక్ 100%. కాబట్టి మరి ఇక్కడ కూడా డిస్కౌంట్ అనేటువంటిది యూజువల్గా మార్కెట్ ప్రైస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ని సింపుల్గా మనం ఏమైనా తీసుకోబోతున్నాం అంటే 100%గా తీసుకోబోతున్నాం. అంటే దేనిపైన అయితే డిపెండ్ అవుతుందో దాన్ని యూజువల్గా 100%గా మనం తీసుకొని ముందుకెళ్తాం. ఓకే, రైట్. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. రెండు వరుస రాయితీలు 2 వరుస రాయితీలు 2 వరుస రాయితీలు 10% మరియు 20%. 2 వరుస రాయితీలు 10% మరియు 20% అయిన వాటిని ఒకే రాయితీలో తెలపండి. 20% అయిన వాటిని ఒకే రాయితీలో తెలపండి. ఓకేనండి, వాటిని ఒకే రాయితీలో తెలపండి. నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అండి. ఓకేనా, ఈ వర్డ్ చూడండి, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10%, 20%. 10%, 20%. Find the single equivalent discounts. Find a single equivalent discount. He asked to find out the single equivalent discount. I hope you understood this basic question. Okay na? అయితే చాలా మంది అంటే సబ్జెక్ట్ పైన అవగాహన వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు. బట్ కొంత సబ్జెక్ట్ పైన అవగాహన లేని వాళ్ళు ఈ టాపిక్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళైతే ఇలా మీరు అనుకునే అవకాశం ఉంటుంది. ఎలా అంటే 2 వరుస రాయితీలు 10% మరియు 20%కి సమానమైనటువంటి ఒకే రాయితీ ఎంతో తెలపండి అన్నాడు. 2 వరుస రాయితీలు 10%కి 20%కి సమానమైనటువంటి ఒకే రాయితీ ఎంతో చెప్పండి అన్నాడు. కాబట్టి ఒక రాయితీ ఏమో 10%, మరొక రాయితీ ఏమో 20%, మరి మొత్తం మీద రాయితీ ఎంత అంటే 30% అని చెప్పడానికి వీల్లేదండి. ఓకేనా, మొత్తం మీద రాయితీ ఎంత అంటే చెప్పడానికి వీలేదు. 2 వరుస 28% ఆ విధంగా చెప్పడానికి వీలేదు. ఓకేనా, ఆ విధంగా చెప్పడానికి వీలేదు. ఎందుకంటే మనకు స్టార్టింగ్ లో ఆఫర్ చేసిన 10% డిస్కౌంట్ ఏమో మార్కెట్ ప్రైస్ పైన. ఓకేనా, స్టార్టింగ్ లో ఆఫర్ చేసిన 10% డిస్కౌంట్ ఏమో మార్కెట్ ప్రైస్ పైన. రెండో సందర్భంలో ఆఫర్ చేసిన 20% డిస్కౌంట్ ఏమో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ పైన. కాబట్టి బేస్ అనేది మారింది కాబట్టి యూజువల్ గా పర్సంటేజెస్ ని మనం యాడ్ చేయడానికి వీలేదు. వీ కెనాట్ యాడ్ ది పర్సంటేజెస్. ఓకేనా, వీ కెనాట్ యాడ్ ది పర్సంటేజెస్. ఎలా చేయాలి మనం దీన్ని చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో విల్ టేక్ ది బెస్ట్ మెథడ్. ఓకేనా, ది బెస్ట్ మెథడ్ విల్ టేక్. ఒక మెథడ్ ఏంటి అంటే చూడండి, సరే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి 2 మెథడ్స్ చేద్దాం. తర్వాత క్వశ్చన్ నుంచి ఏది కంఫర్టబుల్గా ఉంటే క్వశ్చన్ నేచర్ బట్టి అలా ముందుకెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను, యూజువల్ గా దిస్ డిస్కౌంట్స్ ఆర్ అలౌడ్ ఆన్ ఓన్లీ మార్కెట్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ నేను 100 అనుకున్నాను. మార్కెట్ ప్రైస్ ని స్టార్టింగ్ లో 100 అనుకున్నాను. నేను మొదటి సందర్భంలో వచ్చిన డిస్కౌంట్ ఎంత? 10%. 10% డిస్కౌంట్ ఇస్తే 90% అమ్మాలి. రెండవ సందర్భంలో వచ్చిన డిస్కౌంట్ 20%. 20% డిస్కౌంట్ ఇస్తే 80%కి అమ్మాలి. 20% డిస్కౌంట్ ఇస్తే 80%కి అమ్మాలి. ఓకేనా, రైట్. సో కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకుంటే క్యాన్సిలేషన్ 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. 2 zeros కి ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. 9 8 ఎంత? 72. ఆ 72 ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్. ఈ సందర్భంలో 72 ఏంటి? సెల్లింగ్ ప్రైస్. మరి ఇక్కడ 100 ఏంటి? 100 వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్. అంటే 100 రూపాయలని ప్రకటించాడు కానీ 72 రూపాయలకి అమ్మిండు. అలా అమ్మాడు కాబట్టి మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ లో ఆఫర్ చేసిన డిస్కౌంట్ ఎంత? 28%. మొత్తం డిస్కౌంట్ 28%. ఇది నార్మల్ గా చేసేటువంటి కొంత ట్రెడిషనల్ మెథడ్. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ మెథడ్ మనకి ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండదు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 12 1/2%, 14 2/7% ఇట్లా మిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దిస్ మెథడ్ మే నాట్ బి సూటబుల్. దట్స్ వై వన్ సబ్జర్ హియర్ 10% డిస్కౌంట్. 10%నే 1/10 రాయొచ్చు. ఆ తర్వాత 20% డిస్కౌంట్. 20%నే 1/5 రాయొచ్చు. 20% 1/5 అంటే 10 రూపాయల మీద రూపాయి డిస్కౌంట్. 10 రూపాయల మీద రూపాయి డిస్కౌంట్ అంటే నేను 9 రూపాయలకే అమ్మాలి. తర్వాత 5 రూపీస్ మీద 1 రూపీ డిస్కౌంట్. 5 రూపీస్ మీద 1 రూపీ డిస్కౌంట్ అంటే 4 రూపీస్కే అమ్మాలి. 10 into 5 ఇది ఒక 50 రూపీస్. 9 into 4 36 రూపీస్. అంటే 50 రూపీస్ వర్త్ ఉన్న ఆర్టికల్ ని 36 రూపీస్కే సేల్ చేస్తుండు. మరి యూజువల్ గా మనం దీన్ని ఇంటూ 2 చేసాం అనుకోండి, దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 72 అవుతుంది. ఇటువైపు ఇంటూ 2 చేశాను, ఇటు ఇంటూ 2 చేశాను. ఎందుకు అంటే టు గెట్ ద 100. మనం విత్ రెస్పెక్ట్ టు 100 వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ది పర్సంటేజ్ వెరీ ఈజీలీ. అంటే 100 రూపీస్ అని చెప్పి 72కే సేల్ చేసిండు. ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు?
28%. I hope you convinced with this explanation. ఓకేనా? సో ఈ సెకండ్ మెథడ్ ఎప్పుడు మీరు ఫాలో కావాలి అంటే, ఒకవేళ క్వశ్చన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు యూ జస్ట్ ఫాలో దిస్ మెథడ్, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ సెకండ్ మెథడ్. మనం ప్రతి క్వశ్చన్కి 2 మెథడ్ చేయకుండా విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ దట్ విల్ డూ. ఓకేనా? హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ బేసిక్ క్వశ్చన్? హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ బేసిక్ క్వశ్చన్? I hope you understood this basic question. Yes, ఓకేనా? sir. ఐ అండర్స్టూడ్. సుజాత మేడం ఎక్కడ మీకు అర్థం కాలే మేడం? ఓకేనా? ఏ మెథడ్ అర్థం కాలేదండి? ఫస్ట్ మెథడా సెకండ్ మెథడా? Sir, second method. సెకండ్ మెథడ్ మళ్ళీ చూడండి ఒకసారి. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అండి? 10%. 10% ఫ్రాక్షన్ ఎవరు రాసుకోవచ్చు? 1/10. ఈ యూజువల్గా ఇది డిస్కౌంట్ కదా, డిస్కౌంట్ దేనిపైన డిపెండ్ అవుతుంది? డిస్కౌంట్ ఈజ్ యూజువల్ డిపెండ్స్ ఆన్ వాట్? మార్కెట్ ప్రైస్. కాబట్టి ఇది ఏంటి? 10 రూపీస్ ఏంటి? మార్కెట్ ప్రైస్. ఈ 1 రూపీ ఏంటి? డిస్కౌంట్. అంటే 10 రూపీస్ అని చెప్పి 10 రూపీస్ అని ప్రకటించాడు, 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 10 రూపీస్ అని చెప్పి 1 రూపీ డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్మాలి? సింపుల్గా 9 రూపీస్ కమ్మాలి. ఇదేమో మార్కెట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ చూడండి 20%. 20% అంటే 1/5. 1/5 అంటే 5 రూపీస్ అని ప్రకటించాడు, అంటే 5 రూపీస్ ఏమో మార్కెట్ ప్రైస్, 1 రూపీ ఏమో డిస్కౌంట్. కాబట్టి 5 రూపీస్ ఏమో మార్కెట్ ప్రైస్, 1 రూపీ డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్మాలి? 1 రూపీ డిస్కౌంట్ ఇస్తే 4 రూపీస్ కమ్మాలి. ఈ రెండు మల్టిప్లై చేయండి 50, ఇది మల్టిప్లై చేయండి 36. ఇక్కడ మళ్ళీ వై ఐఎమ్ మల్టిప్లై విత్ ఇంటూ 2 అంటే యూజువలీ ఫైండింగ్ పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు 100 ఈజ్ వెరీ ఈజీ. ఇది ఎప్పుడు ఇట్లా కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా ఒకవేళ మీరు ఈ స్టెప్ ద్వారానే వెళ్ళాలి అనుకుంటే 50 రూపీస్ వర్తున్న ఆర్టికల్ని 36కి సేల్ చేసిండు, అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 14 డిస్కౌంట్. 14 డిస్కౌంట్ దేనిపైన? 50 పైన. సో కాబట్టి డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇంటూ 2 చేస్తే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి వీ కెన్ డూ దట్ మెథడ్ ఆల్సో. రైట్. నౌ సెకండ్ క్వశ్చన్. సో ఇట్లా ఒక సందర్భాలలో 3 ఇస్తాడు, 3 సక్సెసివ్ మెథడ్స్ ఇస్తాడు, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటాడు. సేమ్ ప్రొసీజర్, ఈవెన్ దో ఈ మెన్షన్డ్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ సేమ్ ప్రొసీజర్. ఓకేనా? మీరు టైప్ 1 ద్వారా చేసిన, టైప్ 2 ద్వారా చేసిన, యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దట్ బేసిక్ క్వశ్చన్ వెరీ ఈజీలీ. ఓకేనా? ఆ 3 ఉన్నట్టు నేను చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు, ఇక అర్థమైపోయింది. నౌ నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒక వస్తువు యొక్క డైరెక్ట్ రాద్దాం. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఈ ట్రాన్సాక్షన్ లో మార్కెట్ ప్రైస్ ఏమో 900 రూపీస్. మార్కెట్ ప్రైస్ 900 రూపీస్. దీనిపైన డిస్కౌంట్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 10%. ఓకేనా? అయితే డిస్కౌంట్ ఇచ్చిన సొమ్ము ఎంతో, రాయితీ సొమ్ము ఎంతో కనుగొనండి అన్నాడు. రాయితీ సొమ్ము ఎంతో కనుగొనండి. చాలా బేసిక్ క్వశ్చన్. రాయితీ సొమ్ము ఎంతో కనుగొనండి అన్నాడు. క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ ఎంత? 900 రూపీస్. ఆఫర్ చేసిన డిస్కౌంట్ ఎంత? 10%. మరి ఆ డిస్కౌంట్ రూపీస్లో ఎంత అన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. రాయితీ సొమ్ము ఎంత అన్నాడు. ఓకేనా? రాయితీ 90 రూపీస్. 90 రూపీస్. ఓకేనా? బిల్లి బిత్తర్ క్వశ్చన్. 900 మీద 10% డిస్కౌంట్. 900 మీద 10% డిస్కౌంట్. ఏంటి మీ ఆన్సర్? 90 రూపీస్. మాటల్లో మాట్లాడుకోవడాలు లేవు. మీకు అర్థమైపోయింది అది. ఓకేనా? థర్డ్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ నౌ విల్ డిస్కస్ సమ్ అదర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన వెల ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్లో ప్రకటన వెల ఇచ్చాడు. ప్రకటన వెల ఎంత ఇచ్చిండంటే 1500 రూపాయలు. ఓకేనా? 1500 రూపాయలు. డిస్కౌంట్ ఇచ్చాడు. ఇచ్చిన రాయితీ ఎంత అంటే 20%. మరి 20% రాయితీ ఇస్తే ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంతో కనుగొనండి అంటుండు. ఓకేనా? మార్కెట్ ప్రైస్ ఏమో 1500 రూపీస్. ఆఫర్ ఇచ్చిన డిస్కౌంట్ ఏమో 20%. అడిగింది సెల్లింగ్ ప్రైస్. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద సెల్లింగ్ ప్రైస్. రైట్. సంతోషం అండి. చాలా సంతోషం. ఇదే రెస్పాన్స్ టాపిక్ అయిపోయేదాకా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రకటన విలువ వచ్చేసి 1500 రూపాయలు. ఓకేనా అండి? డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 20%. 20% డిస్కౌంట్ ఇస్తే ఎంతకు సేల్ చేయాలి? 80%కి సేల్ చేయాలి. ఓకేనా? అందులో మళ్ళీ 20 వాల్యూ కనుక్కొని సపరేట్ చేయడం టైం వేస్ట్. 20% డిస్కౌంట్ కాబట్టి 80% సేల్ చేయాలి. దట్స్ ఆల్. ఓకేనా? 2 zeros కి 2 zeros పసక్. సో 15 8s ఇదంతా 15 8s వచ్చేసి 120 కాబట్టి 1200. ఎంతకు సేల్ చేయాలి? మొత్తం మీద 1200కి సేల్ చేయాలి. ఎనీ ప్రాబ్లం మై డియర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ లెట్ మీ నో. వెరీ ఈజీ క్వశ్చన్. ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ లెట్ మీ నో. ఓకేనా? రైట్. సో ఇది దానికి సంబంధించినటువంటి స్టోరీ. నెక్స్ట్ క్వశ్చన్లో ప్రకటన వెల ఇచ్చాడండి. ప్రకటన వెల వచ్చేసి 7000 రూపీస్ అండి. ప్రకటన వెల 7000 రూపీస్.
తర్వాత అమ్మినటువంటి వెల, సెల్లింగ్ ప్రైస్ ఏమో 6,000 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 6,000 రూపీస్. క్వశ్చన్లో అడిగింది డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ చేయమన్నాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఇంగ్లీష్ వాళ్ళు ఏమిచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఏమో 7,000, సెల్లింగ్ ప్రైస్ ఏమో 6,000. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద డిస్క్ పర్సంటేజ్, అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి, చాలా బేసిక్ క్వశ్చన్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. ఎలా చేస్తామండి, మీ అందరికీ తెలిసిందే, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో 7,000 అని చెప్పాడు, ఎంత కమ్మిండు, 6,000 కమ్మిండు, ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, 1,000 రూపీస్. యూజువల్లీ డిస్కౌంట్ విల్ బి అలౌడ్ ఆన్ వాట్? ఓకేనా సరిత మేడం, నైస్. యూజువల్లీ డిస్కౌంట్ విల్ బి అలౌడ్ ఆన్ వాట్, చెప్పండి ప్లీజ్. డిస్కౌంట్ విల్ బి అలౌడ్ ఆన్ 7,000 మార్కెట్ ప్రైస్, కాబట్టి ఇంటూ 100. ఈ 3 zeros కి 3 zeros ఫస్ట్ 1/7. 1/7 అంటే ఏం రాసుకోవచ్చు, యూజువల్గా 14 2/7%. 1/7 మీన్స్ 14 2/7%. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ రెస్పాన్స్. 14 2/7%. ఓకేనా, అది డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ చేసే ప్రొసీజర్. ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇదొక మోడల్లా గుర్తుంచుకోండి. అర్థమవుతుంది అండి, మిగతా వాళ్ళు అర్థమవుతుందా? కొంతమంది కొన్ని నేమ్స్ మాత్రమే కీప్ ఆన్ రిపీటింగ్ ఇన్ ద చాట్ బాక్స్, మెసేజ్ బాక్స్ లో కొన్ని నేమ్సే కీప్ ఆన్ రిపీటింగ్ అవుతున్నాయి. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ లెట్ మీ నో. ఐఎమ్ టెల్లింగ్ సమ్ వాట్ స్పీడ్లీ బికాస్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ కి టైం వేస్ట్ చేయడం అంత బాగుంటుందా నా ఉద్దేశం. ప్లీజ్ లెట్ మీ నో. వి జ్యోతి మేడం, వరలక్ష్మి మేడం, డీబో సంథింగ్ నేమ్, మేడం, అలీనా, డిఫరెంట్ నేమ్స్, దుర్గం, అరుణ మేడం, శ్రీనివాస్ సార్, ఐఫోన్ మేడం, ఐఫోన్ సార్, శ్రీలత మేడం, జ్యోతి మేడం, కరుణ మేడం, సుహాసిని మేడం, మంజుల మేడం, మునీంద్ర మేడం, శ్వేత మేడం, నవనీత మేడం, కరుణాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి సార్, కరుణాకర్ రెడ్డి సార్, పటోల్ల గోవర్ధన్ రెడ్డి కాదు, పటోల్ల అఖిల మేడం, పావని, ప్రియాంక మేడం, సుజాత మేడం, రాధిక మేడం, రజనీ క్యూబ్ మేడం, సమత మేడం. సో మెనీ నేమ్స్. ఓకేనా, సో మెనీ నేమ్స్. విజయ్ సార్, హిమబిందు మేడం, వీరస్వామి సార్, విజయ్ కుమార్ సార్. రైట్, అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 5. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 5. రైట్, చూడండిగా, మనందరికీ చాలా ఇష్టమైన క్వశ్చన్. రాయండి. ఒక పట్టు చీర యొక్క ప్రకటన వెల, ఒక పట్టు చీర యొక్క ప్రకటన వెల 20,000 రూపాయలండి. పట్టు చీర యొక్క ప్రకటన వెల 20,000 రూపాయలు. అయినా 50% మరియు 10%, 50% మరియు 10% రాయితీ, 50% మరియు 10% రాయితీ ఇచ్చిన తరువాత, ఓకేనా, ఇచ్చిన తరువాత 50% మరియు 10% రాయితీ ఇచ్చిన తర్వాత అమ్మిన వెల ఎంత? ఓకేనా, తెలుగు వాళ్ళు ఆన్సర్ చెప్పేసారు స్పీడ్గా. సో సింపుల్గా మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ శారీ అని చెప్పొచ్చు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ శారీ ఎంత అండి? 20,000 రూపీస్. 20,000 రూపీస్ ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏంటండి? 50%, 10%, ఎస్పీ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ we have to find out the selling price. We have to find out the selling price of this. ఓకేనా, yes. చాలా నైస్ అండి, వెరీ గుడ్. సో మనీ ఆఫ్ టెల్లింగ్ ఆన్సర్. సో వెరీ సింపుల్, నైస్ రెస్పాన్స్. శారీ మొత్తం కాస్ట్ వచ్చేసి ఎంత? 20,000. ఒక డిస్కౌంట్ ఏమో 50% కదా, ఒక డిస్కౌంట్ ఏమో 50%. మరి 50% డిస్కౌంట్కి ఇచ్చాడు అంటే ఇంకో 50% కమ్మాలి. తర్వాత సెకండ్ కేసులో డిస్కౌంట్ ఏమో 10%. 10% డిస్కౌంట్కి ఇచ్చాడు అంటే 90% కమ్మాలి. 90/100. ఇలా చేస్తే వచ్చేది మనకు మొత్తం మీద ఎస్పీ వస్తుంది. ఈ 4 zeros కి 200s క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా, 9 5 2 into 5 10, 10 into 90 you are going to get 9,000. You are going to get how much? 9,000. 9,000 is the selling price of that particular article. 9,000 is the answer in that case. Okay, చాలా ఈజీ క్వశ్చన్, వెరీ నైస్ రెస్పాన్స్ అండి. రైట్, ఇంకొంచెం ముందుకెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ 6th క్వశ్చన్.
ఒక క్వశ్చన్, ఈ స్పెల్లింగ్స్ మర్చిపోండి, రాద్దాం తెలుగులో. ఒక ఫ్రిడ్జ్, ఒక ఫ్రిడ్జ్ను 10% 20% రాయితీ ఇచ్చిన తర్వాత, 10% 20% రాయితీ ఇచ్చిన తర్వాత, 10% 20% రాయితీ ఇచ్చిన తర్వాత 14,400 రూపాయలకి అమ్మారట. 14,400 రూపాయలకి అమ్మారు. అయినా ప్రకటన వెల ఎంత? క్వశ్చన్లో అడిగింది మార్కెట్ ప్రైస్. ఓకే, సో ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి స్పీడ్గా. నెక్స్ట్, ఏ పర్సన్ సోల్డ్ ఫ్రిడ్జ్, ఈ స్పెల్లింగ్ ఏదో చూడండి. తర్వాత ఫ్రిడ్జ్ ఆఫ్టర్ 2 discounts, 10% and 20%, 10% and 20%. ఓకే, ఈజ్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 14,400. Find the MRP. He asked to find out the MRP of that fridge. ఓకేనండి, నైస్ రెస్పాన్స్. ఓకేనా, జస్ట్ ఒక డిఫరెంట్ మోడల్ మీకు అది ఇండికేట్, అది మీకు మోడల్ ఇవ్వాలని ఉద్దేశంతో క్వశ్చన్ ఇచ్చాను. స్టార్టింగ్ లో ఫ్రిడ్జ్ యొక్క మార్కెట్ ప్రైస్ మనకి ఎంతో తెలియదు. ఈ ఆస్కర్ టు ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఫ్రిడ్జ్. కాబట్టి మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు, దాన్ని సింపుల్ గా ఎక్స్ అనుకుందాం. ఓకేనా, స్టార్టింగ్ లో ఒక డిస్కౌంట్ ఎంత? 10% డిస్కౌంట్ ఇస్తే 90% అమ్మాలి. తర్వాత 20% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఇస్తే 80% అమ్మాలి. ఇలా చేస్తే వచ్చేది ఎస్పీ. మరి ఆ ఎస్పీ ఏమి ఇచ్చాడు? 14,400. ఈ స్టెప్ అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళందరికీ చాలా మంది ఆన్సర్ పంపించారు. ఇఫ్ ఎనీబడి ఫేసింగ్ ప్రాబ్లం ప్లీజ్ లెట్ మీ నో. ఇక్కడ నుండి ఈ 2 zeros కి ఒక 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇది 9 తోటి 4 తోటి 9 తోటి 8 తోటి కట్ చేయండి. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది ఆన్సర్ యాజ్ యూ సెడ్ 20,000 రూపీస్. 20,000 is the answer for this question. ఆ క్యాన్సిలేషన్ మీకు అవసరం లేదు, బికాస్ you all are already mathematics students, right? 20,000 is the answer in this case. ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఇస్తాను అక్కడ. ఓకే, నెక్స్ట్ 7th question. Now we are going to focus on next question. రైట్, చూడండిగా, ఒక వస్తువు యొక్క ప్రకటన వెల. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ప్రకటన వెల. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 9,000 రూపీస్ అండి. ఒక వస్తువు ప్రకటన 9,000 రూపీస్. దానిపై 2 రాయితీలు ఇచ్చి, దానిపై 2 రాయితీలు ఇచ్చి 6,480 రూపాయలకి అమ్మాను. ఓకేనా, 2 రాయితీలు చేశాడు, 6,480 రూపాయలకి అమ్మాను. ఒక రాయితీ 10%, ఒక రాయితీ 10% అయినా మరో రాయితీ ఎంత? తెలుగు వాళ్ళు ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు ఏంటండి? ఇంగ్లీష్ వాళ్ళు సింపుల్ గా ఎంఆర్పి ఇచ్చాడండి. ఎంఆర్పి అన్న మార్కెట్ ప్రైస్ అన్న సేమ్, మీకు చెప్పాను. ఎంఆర్పి ఎంత? 9,000. ఈ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6,480 రూపీస్. 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఒక డిస్కౌంట్ ఏమో 10%. దెన్ ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద అదర్ డిస్కౌంట్. One discount is 10%. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద అదర్ డిస్కౌంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ప్లీజ్ ఆన్సర్. ఓకేనా, మీకు ఆల్రెడీ టైం దొరికింది కదా. ఆన్సర్ ఎంత అండి? ప్రియాంక మేడం 28%, ఎల్ రజని మేడం 20%. ఓకే, చూద్దాం ఆన్సర్ అంటే చూద్దాం. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత ఇచ్చిండు? 9,000. 2 discounts, after giving 2 discounts, selling price is how much? 6,480. If one discount is 10%, he asked to find out the other discount. Okay, nice అండి. So many of you are sending answers. Very simple అండి. యూజువల్ గా ఇప్పుడు ఒక డిస్కౌంట్ 10% కదా. ఒక డిస్కౌంట్ 10% అంటే ఎంతకు సేల్ చేయాలి?
90% సేల్ చేయాలి కదా. ఒక డిస్కౌంట్ 10% అంటే ఎంత పర్సెంటేజ్కి సేల్ చేయాలి? 90%. ఎలా వచ్చింది 90%? ఐ షుడ్ సబ్ట్రాక్ట్ దిస్ 10% ఫ్రమ్ 100. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ నాకు అదర్ డిస్కౌంట్ తెలియదు. లెట్ us సపోజ్ దట్ అదర్ డిస్కౌంట్ ఈక్వల్ టు X రూపీస్. ఇప్పుడు ఈ Xని ఎక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి? ఐ షుడ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 100 రూపీస్. ఐ షుడ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ వాట్ వీ కెన్ సే 100 రూపీస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే చూద్దాం. సొల్యూషన్ స్టార్టింగ్లో ఈ 2 డిస్కౌంట్స్ దేనిపైన ఇవ్వాలి? క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు అంటే యూజువల్గా డిస్కౌంట్ విల్ బి అలౌడ్ ఆన్ ఓన్లీ మార్కెట్ ప్రైస్. చాలా మంది ఆన్సర్ చెప్పారు, గ్రేట్. సో మార్కెట్ ప్రైస్ 9000. ఒక డిస్కౌంట్ ఎంత? 10% కాబట్టి 90/100. ఇంకో డిస్కౌంట్ యూ కెన్ టేక్ X%, విచ్ మీన్స్ 100 - X/100. ఇలా చేస్తే వచ్చేది ఎస్పీ. ఎస్పీ దేనికి ఈక్వల్? 6480కి ఈక్వల్. 6480కి ఈక్వల్. సో ఈ 3 + 1 ఈ 4 జీరోస్కి 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయండి. ఓకే, 4 జీరోస్కి 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చేది ఆన్సర్. ఆ సింప్లిఫికేషన్ పార్ట్ సర్చ్ చేద్దాం. సో 9 7s 63, 9 2s, తర్వాత 9 8s 72, 0. సో సింపుల్గా 100 - X ఈక్వల్ టు వీఆర్ గెట్టింగ్ 80. ఫ్రమ్ దిస్ X ఈక్వల్ టు ఐఎమ్ గెట్టింగ్ 20. కాబట్టి ఒక డిస్కౌంట్ 10% అయితే వాట్ ఎవర్ అదర్ డిస్కౌంట్ మస్ట్ బి 20%. అదర్ డిస్కౌంట్ మస్ట్ బి 20%. ఓకేనా? సో మెనీ ఆఫ్ యూ గివెన్ రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 7. Now we are going to focus on 8th question. Let's see. Now we are going to focus on question number 8. 8th question. Let's see. 8th question we are going to discuss. 8th question. Next question. ఒక వ్యక్తి కొన్న వేలపై ఒక వ్యక్తి కొన్న వేలపై 20% ఎక్కువ ధరను ముద్రించి కొన్న వేలపై 20% ఎక్కువ ధరను ముద్రించి 10% రాయితీ ఇచ్చి అమ్మెను. 10% రాయితీ ఇచ్చి అమ్మెను. అయినా లాభ శాతం ఎంత? అయినా లాభ శాతము ఎంత? లాభ శాతం ఎంత? ఆన్సర్ చెప్పాలండి. తెలుగు మీడియం పీపుల్ ప్లీజ్ రెస్పాండ్. ఏ పర్సన్ ప్రింటెడ్ 20% మోర్ అండి. ఏ పర్సన్ ప్రింటెడ్ 20% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. 20% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. అండ్ హీ గివ్స్ ఎంత అండి? 10%. అండ్ హీ గివ్స్ 10% డిస్కౌంట్. అండ్ హీ గివ్స్ 10% డిస్కౌంట్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. లేదా సింపుల్గా ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ పర్సంటేజ్. సమ్ ఆఫ్ యూ ఆర్ సెండింగ్ ఆన్సర్స్ 10%, సమ్ ఆఫ్ యూ ఆర్ సెండింగ్ ఆన్సర్స్ 8%. లెట్స్ సి. ఓకేనా? ఇది 8 or 10 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. స్టార్టింగ్లో కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. యూజువల్గా చివరిలో ఏమడిగాడు? లాభ శాతం ఎంత అని అడిగాడు కదా. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. వీ నో ఆల్రెడీ యూజువల్లీ ప్రాఫిట్ పర్సంటేజ్ విల్ బి అలౌడ్ ఆన్ ఓన్లీ కాస్ట్ ప్రైస్ కదా. లాభ శాతమైనా సరే నష్ట శాతమైనా సరే ఎల్లప్పుడూ డిపెండ్ అయ్యేది ఓన్లీ దేనిపైన? కొన్న వేల పైన, కాస్ట్ ప్రైస్ పైన. కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పాలండి? ఎస్, సో మెనీ ఆఫ్ యూ ఆర్ సెండింగ్ ఆన్సర్స్. ఇలాంటి క్వశ్చన్స్కి ముందుగా కాస్ట్ ప్రైస్ పరంగా వెళ్ళండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ని ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకోండి. కాస్ట్ ప్రైస్ని ఎంత అనుకోండి? 100 రూపాయలు. 1 సెకండ్. ఒక వ్యక్తి కొన్న వేలపై 20% డిస్కౌంట్. ఓకే, కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాను. ఇప్పుడు ఈ కొన్న వేలపై 20% ఎక్కువ ధర ముద్రించండు కాబట్టి మార్కెట్ ప్రైస్ ఏమైంది? 120 అయింది. మరి 120 వర్త్ ఆర్టికల్ని 10% డిస్కౌంట్ ఇచ్చిండు. 10% డిస్కౌంట్ ఇస్తే 90 రూపీస్కి అమ్మాలి. సో దేర్ ఫోర్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. 108 రూపీస్. ఓవరాల్గా ఎంతకు సేల్ చేసిండు? 108 రూపీస్కి సేల్ చేసిండు. మన సిపి ఎంత? కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. 100 రూపాయల వర్తున్న ఆర్టికల్ని 108కి సేల్ చేసిండు. ఓవరాల్గా ఈ ట్రాన్సాక్షన్లో వచ్చేది ప్రాఫిటే. ఎంత పర్సంటేజ్ అంటే 8%. 8% ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 8% ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నైస్ అండి, చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. గ్రేట్.
నెక్స్ట్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ పెద్ద టైం వేస్ట్ చేయనక్కర్లే, టాపిక్ నేచర్ ఇలాగే ఉంటుందండి. డిస్కౌంట్ ఇలాగే ఉంటాయి సింపుల్ క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, చూద్దాం అది కూడా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుని 20% రాయితీ ఇచ్చి అమ్మిన ఒక వస్తువుని 20% రాయితీ ఇచ్చి అమ్మిన తరువాత 20% రాయితీ ఇచ్చి అమ్మిన తరువాత దానిపై 4% లాభం వచ్చును. 4% లాభము వచ్చును. ఒక వస్తువును 20% రాయితీ ఇచ్చి అమ్మిన తర్వాత దానిపై 4% లాభం వచ్చును. అయినా ప్రకటన వెల ఎంత? ఓకేనా? ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్. ప్రకటన వెల ఎంత చెప్పండి ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు సారీ. నెక్స్ట్ ఇంగ్లీష్లో ద బిజినెస్ మ్యాన్ ఏ బిజినెస్ మ్యాన్ sold an article after 20% discount. Okay, after 20% discount he got 4% profit. 4% profit. Then he asked to find out the MRP or market price. He asked to అంటే అక్కడ మీకు మేబీ క్వశ్చన్ డౌట్ రావచ్చు, రూపీస్ ఏమి లేవు కదా అని చెప్పేసి. యూ జస్ట్ టెల్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఓకేనా? మేబీ మీకు అక్కడ రూపీస్ ఎక్కడ ఏం లేవు అని చెప్పి డౌట్ రావచ్చు. యూ జస్ట్ టెల్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఒక వస్తువుని ఎంత డిస్కౌంట్ కమ్మిండు? 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, అలా ఇచ్చిన తర్వాత కూడా 4% ప్రాఫిటే వచ్చిందట. అయినా ప్రకటన వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఎక్కడ రూపీస్ లేవు, జస్ట్ టెల్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, దట్స్ ఆల్. ఇంకో దీన్ని బేస్ చేసుకోండి, 4% ప్రాఫిట్ అని బేస్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకుంటే ఆన్సర్ ఈజీ అయిపోయచ్చు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకోండి. మరి సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలి? 104 రూపీస్ కావాలి. ఎందుకు 104 రూపీస్ కావాలి? బికాజ్ ఐ షుడ్ గెట్ 4% ప్రాఫిట్. యూజువల్లీ ప్రాఫిట్ విల్ బి అలౌడ్ ఆన్ ఓన్లీ సిపి. ఎప్పుడు కూడా లాభశాతం అనేటువంటిది కొన్న వేల పైన డిపెండ్ అవుతుంది. మరి ఇప్పుడు నాకు కావాల్సింది మార్కెట్ ప్రైస్ కావాలి, దాన్ని ఎక్స్ అనుకోండి. దీనిపైన నేను 20% డిస్కౌంట్ ఇచ్చిన. 20% డిస్కౌంట్ ఇస్తే 80% కమ్మాలి. సో దిస్ మస్ట్ బి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ విచ్ మీన్స్ 104 రూపీస్. అది 104 రూపీస్కి ఈక్వల్. దీనిని 24 25 4 2 4 6. ఓకేనా? సింపుల్ గా ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది? 130. దట్ ఈస్ ఓన్లీ ఎంఆర్పి. 130% అనండి, 130 అనండి, డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్. ఈ క్వశ్చన్ లో రూపీస్ ఎక్కడా లేవు, అందుకే మీకు చెప్పాను ముందే కూడా, మీరు రూపీస్ గురించి థింక్ చేయకండి. జస్ట్ డాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, దట్స్ వై మార్కెట్ ప్రైస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. సో ఎక్స్ ఈక్వల్ టు 130 ఈస్ ది ఆన్సర్. అర్థమైందా? ఎనీ ప్రాబ్లం ప్లీజ్ లెట్ మీ నో. No, sir. Right, next question. Now we are going to focus on next question. English medium people, I hope you can able to understand. కొంత రఫ్గా రాస్తున్న క్వశ్చన్ ని. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క క్వశ్చన్. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 800 రూపాయలు. 800 రూపాయలు. దానిపై 10% రాయితీ ఇచ్చి అమ్మడం వలన 10% రాయితీ ఇచ్చి అమ్మడము వలన 10% రాయితీ ఇచ్చి అమ్మడం వలన 10% రాయితీ ఇచ్చి అమ్మడం వలన 50 రూపాయలు లాభం కలదు. 50 రూపాయలు లాభము కలదు. 50 రూపాయలు లాభం కలదు. అయినా కొన్న వెల ఎంత? అయినా కొవ్వు ఎంత? కొన్న వెల ఎంత? ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి. ఎంఆర్పి ఆఫ్ అన్ ఆర్టికల్ ఇచ్చిండు, లేదా ఎంపీ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇచ్చిండు. ఎంత? 800 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 800 రూపీస్. ఓకే,
discount is allowed. And how much discount is allowed? 10% discount is allowed. 10% discount is allowed. Still he got 50 rupees profit. 50 rupees profit. Still he got 50 rupees profit. Okay na? He asked to find out the cost price of the article. Okay na? MRP enta 800. Discount enta 10%. Still he got 50 rupees profit. He asked to find out the cost price. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పండి అన్నాడు. ఎస్ శ్రీనివాస్ సార్, ఎల్ సుహాసిని మేడం, యు ఆర్ సెండింగ్ ఆన్సర్స్. ఓన్లీ టిల్ నౌ 2 ఆన్సర్స్, 2-3 ఆన్సర్స్. ఓకే, నైస్ గెట్టింగ్ ఆన్సర్స్. ఓకే, రైట్. ఓకేనా? సో సొల్యూషన్. ఎస్, సో మెనీ ఆఫ్ యూ గాట్ ది ఆన్సర్. నైస్, వెరీ సింపుల్ సొల్యూషన్. ఓకే, ఒక వస్తువు యొక్క ప్రకటన విల ఎంత? 800. దానిపై 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మిండట. కాబట్టి చూద్దాం. సో యూజువల్గా డిస్కౌంట్ విల్ బి అలౌడ్ ఆన్ ఓన్లీ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 800. దానిపైన 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 90% అమ్మాలి, విచ్ మీన్స్ 90 రూపీస్కి అమ్మాలి. దీన్ని సింప్లిఫై చేస్తే సింపుల్గా ఏమవుతుంది? 8 9s are 72. 720 రూపీస్కి అమ్మాలి. 720 రూపీస్కి అమ్మాలి అంటే ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. ఇలా 720 రూపీస్కి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీకు నేను చెప్పానుగా ప్రాఫిట్ అండ్ లాస్లో కేస్ 1 కేస్ 2 అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాస్ట్ ప్రైస్ ఎంతో కావాలి. కాస్ట్ ప్రైస్ ఎంత రావాలి అంటే ప్రాఫిట్ మస్ట్ బి సబ్ట్రాక్ట్ అకార్డింగ్ టు కేస్ 2. అకార్డింగ్ టు కేస్ 2 టు గెట్ ద కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ అండ్ లాస్ మస్ట్ బి యాడెడ్. మీకు చెప్పాను కేస్ 1 కేస్ 2 అని. సో యువర్ ఆన్సర్ ఈజ్ 670 రూపీస్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ సేయింగ్ రైట్ ఆన్సర్. ఇది అర్థమైంది కానీ కేస్ 1 కేస్ 2 అర్థమైంది కదా? మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కేస్ 1 కేస్ 2 అని చూసాం. ఇక్కడ మళ్ళీ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అని ఇబ్బంది లేకుండా ఒకవేళ ఎస్పీ ఫైన్ చేయాలనుకోండి ప్రాఫిట్ మస్ట్ బి యాడెడ్. అదే సిపి ఫైన్ చేయాలనుకోండి ప్రాఫిట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్. ఓకే, రైట్. నౌ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి క్వశ్చన్. ఒక వ్యాపారి 10% రాయితీ ఇచ్చి అమ్మడం వల్ల 10% రాయితీ ఇచ్చి అమ్మడము వలన 10% రాయితీ ఇచ్చి అమ్మడం వలన 5% లాభం పొందును. 5% లాభము పొందును. 5% లాభం పొందును. ఒకవేళ రాయితీ ఏమి ఇవ్వకపోతే లాభ శాతం ఎంత? రాయితీ ఏమి ఇవ్వకపోతే లాభ శాతం ఎంత? తెలుగు వాళ్ళు ప్లీజ్ ఆన్సర్, మేక్ ఇట్ ఫాస్ట్. ఇంగ్లీష్ వాళ్ళు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ సోల్డ్ ఆఫ్టర్ 10% discount. After 10% discount. Still he gained. Okay na? ఇది gained అండి. Still he gained 5%. Still he gained 5%. If there is no discount. If there is no discount. Then find the profit percentage. If there is no discount, he asked to find out the profit percentage. Answer అండి. ఆన్సర్. క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదా? స్టార్టింగ్ లో ఒక వ్యాపారం ఏం చేసిండు? 10% డిస్కౌంట్ ఇచ్చిండు. 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినా కూడా వాడికి ఏమైంది? 5% ప్రాఫిటే వచ్చింది. ఒకవేళ రాయితీ ఏమి ఇవ్వకపోతే లాభశాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇఫ్ దెర్ ఇస్ నో డిస్కౌంట్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా? ఒక చిన్న స్టేట్మెంట్ గమనించండి. ఇక్కడ మీకు చిన్న క్లూ చెప్తున్నాను. ఏంటి అంటే ఒకవేళ రాయితీ ఏమీ ఇవ్వకపోతే అన్నాడు కదా? రాయితీ ఏమీ ఇవ్వకపోతే అన్నాడు. ఇఫ్ దెర్ ఇస్ నో డిస్కౌంట్. ఓకేనా? చాలా మంచి పవర్ఫుల్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఇస్ నో డిస్కౌంట్ అంటే యూజువల్ గా మనం డిస్కౌంట్ దేనిపైన ఇస్తాం? డిస్కౌంట్ విల్ బి అలౌడ్ ఆన్ ఓన్లీ మార్కెట్ ప్రైస్ కదా? డిస్కౌంట్ విల్ బి అలౌడ్ ఆన్ ఓన్లీ వాట్ వీ కెన్ సే మార్కెట్ ప్రైస్. మరి ఇప్పుడు నేను డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటే షల్ ఐ సే మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ బోత్ ఆర్ ఈక్వల్? నేను డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటే అమ్మిన వేళ దేనికి సమానం? ప్రకటించిన వేళకే సమానం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ నో డిస్కౌంట్ మీన్స్ మై సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. విల్ యూ అగ్రీ ఆర్ నాట్? విల్ యూ అగ్రీ ఆర్ నాట్? ఇది దట్ యూ షుడ్ స్ట్రైక్ ఇన్ యువర్ మైండ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అది మీకు ఆలోచన రావాలి. రాయితీ ఏమి ఇవ్వలేదు, నేను రాయితీ ఇవ్వట్లేదు అంటే అమ్మిన వెల అనేటువంటిది ప్రకటించిన వెలకి సమానం. అర్థమవుతుంది కదా? ప్లీజ్ రెస్పాండ్, ప్లీజ్ రెస్పాండ్, ప్లీజ్ రెస్పాండ్. రైట్ Yes, sir. రైట్. ఇప్పుడు చివరి కాన్సెప్ట్ బేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాభశాతం కదా క్వశ్చన్ లో అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి సింపుల్ గా కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు యూ కెన్ టేక్ 100 రూపీస్. మరి సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలి చెప్పండి స్పీడ్ గా. సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలండి? సెల్లింగ్ 105. సెల్లింగ్ ప్రైస్ 105 కావాలి, ఎందుకంటే 5% ప్రాఫిట్. ఇప్పుడు నాకు మార్కెట్ ప్రైస్ తెలియదు, మార్కెట్ ప్రైస్ ఎక్స్ అనుకున్నాను. ఈ ఎక్స్ రూపీస్ వర్త్ ఉన్న ఆర్టికల్ పైన ఎంత డిస్కౌంట్? 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ ఇస్తే 90% కమ్మాలి. 90/100 దట్ ఈస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఎంత సెల్లింగ్ ప్రైస్? 105. దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది మార్కెట్ ప్రైస్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది మార్కెట్ ప్రైస్. చెప్పండి, 0కి 0 ఫసక్ అయిపోయింది. డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుందా? మేబీ అవుతుందా? డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుందా? అవ్వడం లేదు. సరే చూద్దాం ఏమొస్తుందో. ఎక్స్ ఈక్వల్ టు సింపుల్గా ఏమొస్తుందండి? 3 3s 3 3s 3 5s 350 బై ఏమొస్తుంది? 10. 350 బై ఏమొస్తుంది? 3. సో 3 1s 3 1s 3 6s 166 2/3. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత? 166 2/3. 166 2/3. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు నాకు ఈ ట్రాన్సాక్షన్ లో చూడండి, ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ ట్రాన్సాక్షన్ లో సిపి ఉంది, ఎస్పి ఉంది, తర్వాత వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఉంది, కొన్న వెల ఉంది, అమ్మిన వెల ఉంది, తర్వాత ప్రకటించిన వెల కూడా ఉంది. మరి ఇప్పుడు నేను దీనిపైన డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటే ఎంత కమ్మాలి? డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటే ఎస్పీ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. ఎంత కమ్మాలి? 116 2/3 కమ్మాలి. మరి వచ్చే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 16 2/3%. 16 2/3%. ఎలా? కాస్ట్ ప్రైస్ ఎంత? 100, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 116 2/3%. ఎంత ఎక్కువ ఉంది? 16 2/3% ఎక్కువ ఉంది. దట్ ఈస్ ఓన్లీ మై ప్రాఫిట్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సమ్వాట్ గుడ్ క్వశ్చన్. హ్యావ్ యూ అండర్స్టూడ్? Yes, sir. సెషన్ లో ఉన్నారా? అసలు ఉన్నారా? Yes, sir. ఉన్నారు. ఓకేనండి, ప్లీజ్ రెస్పాండ్ ఎవ్రీబడి. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది మీరు రాస్తున్నా అండి? ఇప్పుడు స్పీడ్గా రాస్తున్నాను. ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ టేకింగ్ స్క్రీన్ షాట్ ఆర్ యూ ఆర్ రైటింగ్ అలాంగ్ విత్ మీ. స్పీడ్గా వెళ్తున్నాను. రాస్తారు కదా? ఓకేనండి. ఓకే. ఎనీహో మీకు తర్వాత పీడిఎఫ్ కూడా వస్తుంది, కానీ కొంత ఈ తెలుగు వర్డ్స్ మరి ఇప్పుడు నేను చెప్తాప్పుడు మీకు నేను రాస్తూ ఉన్నప్పుడు మీకు కొంత ఈజీగా అర్థం అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ పీడిఎఫ్లో ఇప్పుడు మీరు జాగ్రత్తగా వింటే పీడిఎఫ్లో కూడా మీకు అర్థం అవుతుంది ఆ రైటింగ్. ఓకేనా? టాకింగ్ అబౌట్ రైటింగ్ పార్ట్, క్వశ్చన్ రైటింగ్ పార్ట్. రైట్. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ధరపై ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ క్వశ్చన్ ని మీలో చాలా మంది, అట్లీస్ట్ ఎవ్రీబడి వితౌట్ పుట్టింగ్ పెన్ ఆన్ పేపర్ యూ షుడ్ సే ది ఆన్సర్. అది టార్గెట్. ఇక మీ ఆత్మ సాక్షికి వదిలేస్తున్నాను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పేపర్ పైన పెన్ను పెట్టకుండా చెప్పాలి. పేపర్ పైన జస్ట్ క్వశ్చన్ రాయడం కోసం మాత్రమే మీరు పేపర్ పైన పెన్ను పెట్టాలి. క్వశ్చన్ రాయడం కోసం మాత్రమే పేపర్ పైన పెన్ను యూజ్ చేయాలి. చూద్దాం. నో పెన్. ఒక వస్తువు ధరపై రెండు రాయితీలు ఇట్లా అనండి. రెండు వరుస రాయితీలు 10% 20%లకు 10% మరియు 20%లకు అదే విధంగా ఒకే రాయితీ 30%లకు మధ్య గల తేడా
60 రూపాయలు. 60 రూపాయలు. అయితే ప్రకటన విల ఎంత? ప్లీజ్ షుడ్ నాట్ పుట్ ద పెన్ ఆన్ పేపర్. ఆన్సర్ చేయడం కోసం పేపర్ పైన పెన్ పెట్టొద్దు. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 30% single discount, 30% single discount and 30% single discount and 10% 20% successive discounts is 60 rupees. 60 rupees. He asked to find out the market price. Manjula madam, చూడండి ఒకసారి. Think about it. All right. Now most of you are saying answers. Nice and great. Rajani madam, L Suhasini madam, Priyanka madam, Shirisha madam, Jyoti madam, Sweta madam. Okay na? Great, greater, greatest. Okay, right. Now we are going to focus on Sallu. Vijaya Lakshmi madam, Pavani madam. Yes, nice and right. Most of you are sending answers for this question. Great. Soumya madam, Sujata Kyatam madam, K Sujata madam, Soumya madam. Right. Manjula madam, Saujanya, yes, Saujanya garu. Right. Munindra madam. N Munindra madam. Parnalata madam. జ్యోతి మేడం దేకో ఎక్ బార్ చూడండి ఒకసారి. సరే, ఒక వస్తువు యొక్క ధరపై 2 వరుస రాయితీలు. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా, క్వశ్చన్ స్టార్టింగ్లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 20%కి 10%కి సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత అంటే 28%. ఇది ఎలాగో మీరు క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్ళండి. ఈ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 1 అదే. మరి సింగిల్ డిస్కౌంట్ ఎంత? 20%. మరి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎంత? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 28%. డిఫరెన్స్ ఎంత? 2%. ఆ 2% వాల్యూ ఎంత? 60 రూపీస్. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఏమనుకోవాలి? 100%. సో 2 into 30, 60. కాబట్టి 100 into 30, వాట్ యు ఆర్ గెట్టింగ్? 3000 రూపీస్. 3000 rupees is the answer for this question. Sri Rachana madam, yes. I hope you understood. Priyanka madam, so many after this. Sorry, Sridhata madam. Okay, right. Now let's see. Next question. అర్థమైంది కదండి? ఈ 28 ఎలా వచ్చింది అంటే ఈ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 1 మీకు తెలిస్తే అర్థమైపోతుంది. ఓకేనా? 28%. మరి 28%కి సింగిల్ డిస్కౌంట్ 30% డిఫరెన్స్ ఉందా? 2%. The 2% value is nothing but simply 60 rupees. Okay. Then he asked to find out the market price, which is 100%. Next question. Now we are going to focus on next question. Right. ఒక వస్తువు యొక్క నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 480 రూపాయలు. 10% రాయితీ ఇచ్చి అమ్మటం వలన 8% లాభం పొందును. 8% లాభము పొందును. ఒకవేళ రాయితీ ఇవ్వకుండా అమ్మినట్లయితే. రాయితీ ఇవ్వకుండా అమ్మినట్లయితే వచ్చే లాభశాతం ఎంత? రాయితీ ఇవ్వకుండా వచ్చే లాభశాతము ఎంత? ఓకేనా? మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎంత? 480. ఆఫర్ చేసిన డిస్కౌంట్ ఎంత? 10%.
ఈవెన్ దో 10% డిస్కౌంట్ ఆఫర్డ్ ఈ గెయిన్డ్ ఎంత, ఈ గెయిన్డ్ 8% ప్రాఫిట్, 8% ప్రాఫిట్. ఓకేనా? ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్, ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్, ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సేమ్ ఇటువంటి చేసాం ఇంతకుముందు సందర్భంలో. ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ప్లీజ్ రెస్పాండ్ ఫర్ దిస్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ ఎంత? 480. ఒక డిస్కౌంట్ ఎంత? 10%. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 8% ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ రాయితీ ఏమీ ఇవ్వకుండా అమ్మినట్లయితే వచ్చే లాభ శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్, ఐ హోప్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ 480, వన్ డిస్కౌంట్ ఎంత? 10%. స్టిల్ హీ గెయిన్డ్ 8%. అంటే 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 8% ప్రాఫిటే వచ్చింది. ఇఫ్ నో డిస్కౌంట్, అసలు డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. If discount is not allowed, we ask to find out the profit percentage. Answer, please. Answer అండి, ఆన్సర్ అండి. ట్వంటీ అంట. జే వెళతా మేడం, లెట్స్ సి. ఓన్లీ వన్ రిప్లై. జే శ్రీలత మేడం, 20%. ఎనీ అదర్ ఆన్సర్స్? సొల్యూషన్. We are going to focus on సొల్లు. విజయలక్ష్మి మేడం 4, ప్రియాంక మేడం 20. సో మెనీ నేమ్స్. లెట్స్ సి. చూడండిగా, ఒక వస్తువు యొక్క ప్రకటించినటువంటి వెల ఎంత? 480. ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 10%. అలా ఇచ్చి అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎంత? 8%. ఒకవేళ డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే వచ్చే లాభ శాతం ఎంత? మీకు ఇంతకుముందు చెప్పాను కదా, డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు అంటే యూజువల్గా సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. మంజులా మేడం, చెక్ యువర్ ఆన్సర్ వన్స్. చూద్దాం. చివర్లో అడిగింది ఇది చూడండి. చివర్లో ఏమడిగాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కదా. చివర్లో అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్. గుర్తుంచుకోండి, చాలా సార్లు కూడా చెప్పాను మీకు, ప్రాఫిట్ పర్సంటేజ్ యూజువల్లీ అలౌడ్ ఓన్లీ ఆన్ వాట్? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఓన్లీ అలౌడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. కాబట్టి మనకు కొన్న వెల ఎంతో కావాలి. కొన్న వెల ఎంతో కావాలి, చూద్దాం ఎలా చేద్దాము. ఇప్పుడు నేను ఎంత ప్రకటించాను? ప్రకటించినటువంటి వెల ఎంత? 480. దీనిపైన ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 10%. 10% డిస్కౌంట్ ఇచ్చానంటే 90%కి సేల్ చేయాలి. చూద్దాం. సో ఈ 2 zeros కి ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. 9 8s 72, 9 4s 36 అంటే 43. సింప్లీ వాట్ ఐఎమ్ గెట్టింగ్? 432 రూపీస్. వాట్ ఐఎమ్ గెట్టింగ్? 432 రూపీస్. 432 రూపీస్ ఐఎమ్ గెట్టింగ్. ఓకేనా? ఇదేంటి 432 రూపీస్? 432 రూపీస్ ఏంటండి? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్. షల్ ఐ సే దిస్ ఈజ్ ఈక్వల్ టు 108 రూపీస్. ఎందుకు 108 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ని 100 అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలి? 108 కావాలి. బికాస్ వీఆర్ గెట్టింగ్ 8% ప్రాఫిట్. మరి ఇప్పుడు ఈ 108 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్? 108 పార్ట్స్ ఈక్వల్ టు 432. దెన్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ 100% వాల్యూ. చూడండి, సింపుల్గా చెప్పేసి కదా, 4 times. వాట్ యు ఆర్ గెట్టింగ్? 400 ఈజ్ సిపి. 400 ఈజ్ సిపి. డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు. డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటే ఎంత కమ్మాలి? డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటే ఐ షుడ్ సెల్ ఫర్ ఓన్లీ 480 రూపీస్. 480 రూపీస్కే సేల్ చేయాలి. ఎంత వచ్చింది ప్రాఫిట్? 80 రూపీస్ ప్రాఫిట్ కదా. 80 రూపీస్ ప్రాఫిట్. 80 రూపీస్ ప్రాఫిట్ ఆన్ వాట్? దిస్ విల్ బి ఓన్లీ ఆన్ సిపి. అంటే ఏంటి? 400 ఇంటూ 100. సింప్లిఫై చేయండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఆన్సర్ 20%. డౌట్ వస్తే అడగండి. 20% ఇస్ ది ఆన్సర్ ఇన్ దిస్ కేస్. 20% ప్రాఫిట్. డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటే మై సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ మార్కెట్ ప్రైస్? 480. వాట్ ఈస్ సిపి? 400. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఐఎమ్ గెట్టింగ్? 80 ఆన్ వాట్? 400. 80 by 400 into 100. We are going to get 20% ప్రాఫిట్. ఓకేనా? అర్థమైందా అండి? సబ్లో ఇంకో ప్లీజ్ లెట్ మీ నో. అయ్యో, పవర్ పోయిందా అండి?
Yes, sir. Understood. ఒక్క మేడం రెస్పాండ్ అయింది, మిగతా ఎవరు రెస్పాండ్. కోపం వచ్చిందండి నా మీద? No, కోపం sir. ఏమైనా తప్పు చేస్తే Sir. క్షమించండి ప్లీజ్, తప్పు చేస్తే క్షమించండి, కానీ నేను ఉన్నాను గుర్తించండి. ఓకేనా? అందరు సార్స్ అండ్ మేడమ్స్ ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. Yes, sir. రైట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్, ప్లీజ్ ఆన్సర్. ఒక వ్యాపారి తాను కొన్న వస్తువులపై, ఒక వ్యాపారి తాను కొన్న వస్తువులపై 20% ఎక్కువ ధరను ముద్రించి 20% ఎక్కువ ధరను ముద్రించి దానిలో సగం వస్తువులను ప్రకటన వెలకి, సగం వస్తువులను ప్రకటన వెలకి, 1/4 వంతు వస్తువులను 1/4 వంతు వస్తువులను 20% రాయితీకి, 20% రాయితీకి, మిగిలిన దానిని 40% రాయితీకి అమ్మెను. 40% రాయితీకి అమ్మెను. 40% రాయితీకి అమ్మెను. అయినా మొత్తం మీద వచ్చే లాభశాతం ఎంతో కనుక్కోవాలి. అయినా మొత్తం మీద లాభశాతం ఎంతో కనుక్కోవాలండి. మొత్తం మీద లాభ శాతము ఫైండ్ చేయాలి. we have to find out the overall profit percentage. ఓకేనా? we have to find out the overall profit percentage. Telugu medium aspirants, please kindly answer this beautiful question. A man printed 20% more than 20% the cost price. 20% more than the cost price. If half goods sold at MRP, half goods sold at MRP, 1/4 goods at a 20% discount. 1/4 goods at a 20% discount. Remaining goods at a 40% discount. 40% discount. Find profit percentage. He asked to find out the profit percentage. చాలా నైస్ క్వశ్చన్. ఓకేనా? చాలా మంచి క్వశ్చన్. ఆన్సర్ ప్లీజ్ రెస్పాండ్. ఆన్సర్, సొల్యూషన్. క్వశ్చన్ మీనింగ్ అర్థమైందని? ఆన్సర్ సెకండరీ. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ అర్థమైందా? ఒక వ్యాపారం ఏం చేసిండు? తాను కొన్న వస్తువులపై స్టార్టింగ్ ఏం చేసిండు? 20% ఎక్కువ ధరను ముద్రించిండు. అలా ముద్రించి దానిలో సగం వస్తువులనేమో 1/4కి, సగం వస్తువులనేమో మార్కెట్ ప్రైస్కి అమ్మిండు. 1/4 వంతు వస్తువులనేమో 20% ప్రాఫిట్కి అమ్మిండు, 20% రాయితీకి అమ్మిండు. తర్వాత మిగిలిన దానినేమో 40% రాయితీకి అమ్మిండు. అయినా మొత్తం మీద వచ్చే లాభశాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్. మళ్ళీ చివర్లో ఏముంది? లాభశాతం ఉంది కదా. లాభశాతం ఉంది కాబట్టి మనం డెఫినెట్గా ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియాలి. వితౌట్ కాస్ట్ ప్రైస్ వీ కెనాట్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్ పర్సంటేజ్. కొన్న వెల ఎంతో లేకుండా మనం సింపుల్గా లాభశాతం ఎంతో చెప్పలేము. కాబట్టి ఒక్కసారి మాట్లాడదామండి. కాస్ట్ ప్రైస్ని 100 అనుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నాను? 100.
ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 120 అవుతుంది. 120 అవ్వాల్సిందే. ఎందుకు? అంత 100 రూపాయల వర్తున్న ఆర్టికల్ పైన 20% ఎక్కువ ధరను ముద్రించిండు. ఓకే. మంచోడే. ఇలా ముద్రించిన తర్వాత ఒక 3 సందర్భాలు. ఒక సందర్భం ఏంటి అంటే ఇందులో సగం వస్తువులు అంటే రూ. 60 విలువైన వస్తువులు కదా! సగం వస్తువులు రూ. 60 విలువైన వస్తువులు. సగం వస్తువులు ఏం చేసిండు? ప్రకటన విలకే అమ్మిండు. ఓకేనా? ఇక్కడ చిన్న లాజిక్ గుర్తుంచుకోండి. సగం వస్తువులను మార్కెట్ ప్రైస్‌కే సేల్ చేసిండు అంటే సగం వస్తువులను 120కి అమ్మడం కాదు. ఓకేనా? సగం వస్తువుల యొక్క ధర ఎంత? 60 అంటే 60కి అమ్మిండు. అది ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సగం వస్తువులని ప్రకటన వెలకి అమ్మిండు అంటే సగం వస్తువుల ధర ఎంతైతే ఉందో అంతకే అమ్మాడు. హావ్ యూ అండర్‌స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంతేకాని సగం వస్తువులను 120కి అమ్మలేదు. సగం వస్తువులను ప్రకటన వెలకే అమ్మాడు అంటే సగం వస్తువుల యొక్క ధర ఎంతైతే ఉందో అంతకే అమ్మాడు. హాఫ్ ఆఫ్ ద ఆర్టికల్స్ కాస్ట్ 60కి అమ్మాడు. తర్వాత ఇందులో 1/4 అంటే మీనింగ్ ఎంత? 30 రూపీస్ కదా! ఇప్పుడు ఈ 120లో 120లో 1/4 అంటే ఎంత? 30. ఈ 30 రూపీస్ వర్తున్న ఆర్టికల్ పైన 20% డిస్కౌంట్ ఇచ్చిండు. 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే ఎంత కమ్మాలి? 80% కమ్మాలి. 80% కమ్మాలి. అంటే ఎంత కమ్మాలి? 24 రూపీస్‌కి అమ్మాలి. ఇప్పుడు ఒక 60 పోయింది, 30, 90 పోయింది. ఇంకెంత ఉంటది? ఇంకో 30 ఉంటది. అంటే రిమైనింగ్ 30 రూపీస్ వర్తున్న ఆర్టికల్ పైన మళ్ళీ ఏం చేసిండు? 40% డిస్కౌంట్. 40% డిస్కౌంట్ ఇస్తే 60% కమ్మాలి. విచ్ మీన్స్ 18 రూపీస్‌కి అమ్మాలి. మొత్తం మీద వచ్చే లాభ శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. మొత్తం మీద వచ్చే లాభ శాతం ఎంతో కనుగొనండి. ఇక్కడ అమ్మింది 60 రూపీస్‌కి. ఇక్కడ అమ్మింది 64 రూపీస్‌కి. ఇక్కడ అమ్మింది 18 రూపీస్‌కి. అన్ని యాడ్ చేయండి. అర్థమవుతుంది కదా! 2% సార్? అంతే మేడం. అంతే మేడం. అంతే. సో ఇది ఏంటండి మొత్తం మీద 102. ఓకేనా? మొత్తం మీద ఎంత కమ్మిండండి? 102 కమ్మిండు. మొత్తం మీద అమ్మింది 102 రూపీస్. మరి వానికి పడిన ధర ఎంత? 100 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఏమో 100. మేడం మీది బిజినపల్లా? ఎవరో రెస్పాండ్ అయిన మేడం ఏంటిది? వనపర్తి మేడమా? మహబూబ్ నగర్ వనపర్తి. సార్ రజని ఎల్ సార్. ఎల్ రజని. ఎక్కడండి మీరు? నారాయణపేట్. నారాయణపేట్. అలా స్లాంగ్ అర్థమైపోతుంది. వనపర్తి, మహబూబ్ నగర్, కొత్తకోట. రైట్. ఇది 102. కాబట్టి ఏం చేశారు? 100 రూపీసు, 102 రూపీసు. ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ఎంతండి ప్రాఫిట్? ప్రాఫిట్ వచ్చేసి 2%. 2%. దట్స్ ఆల్. రిమైనింగ్ ఆల్ హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ లెట్ మీ నో. అయ్యో ఇద్దరు మేడమ్సే రెస్పాండ్ అయ్యారు. అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. No sir, no doubts. Understood. రైట్. సార్ నో సార్ ఇస్ రెస్పాండింగ్. Okay sir. రైట్. ఓకే. నౌ we are going to focus on next question. ఆన్సర్ ఈ క్వశ్చన్ కి 2%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చొక్కా మరియు ప్యాంట్ ఎంఆర్పి ధరల మధ్య నిష్పత్తి. ఒక చొక్కా మరియు పాయింట్ ఎంఆర్పి ధరల మధ్య నిష్పత్తి 2:3 అండి. ఎంఆర్పి ధరల మధ్య నిష్పత్తి 2:3. ఆ వ్యాపారి చొక్కా కొంటే 25% రాయితీ ఇస్తాడు. అంటే షర్ట్ పర్చేజ్ చేసి 25% డిస్కౌంట్ ఇస్తాడు. చొక్కా కొంటే 25% రాయితీ ఇస్తాడు. 25% రాయితీ ఇస్తాడు. చొక్కా మరియు ప్యాంట్ కొంటే 20% రాయితీ ఇస్తాడు. 20% రాయితీ ఇస్తాడు. అయినా ప్యాంట్ మీద ఇచ్చిన రాయితీ ఎంత? ప్యాంట్ మీద ఇచ్చిన రాయితీ ఎంత?
ఇచ్చిన రాయితీ ఎంత? తెలుగు వాళ్ళు ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇంగ్లీష్లో చూడండి. ద రేషియో బిట్వీన్ ద ఎంఆర్పి, the ratio between the MRP of a shirt and pant. Shirt and pant is 2:3. A shopkeeper gives 25% discount on shirt, 25% discount on shirt, comma 20% discount on both. Find the discount on pant. He asked to find out the discount on pant. Question meaning అర్థమైందండి. ఇంగ్లీష్ కొంత రఫ్గా రాశాను. I hope you understood the meaning of that. The ratio between the MRPs of shirt and pant is 2:3. Shopkeeper gives a 25% discount on shirt, 20% discount on both. Find the discount on pant. He asked to find out the discount on pant. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఈ క్వశ్చన్లో కావాల్సింది ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాంట్ పైన ఇచ్చినటువంటి రాయితీ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా? ఈ ఆస్కర్ టు ఫైండ్ అవుట్ ద డిస్కౌంట్ ఆన్ ప్యాంట్. ఒక చిన్న విషయం గమనించండి. అసలు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 కదా. డిస్కౌంట్ ఎలా వస్తుంది? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా? డిస్కౌంట్ ఎలా వస్తుంది? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, మరి ఇప్పుడు ఈ డిస్కౌంట్ దేనిపైన? ప్యాంట్ పైన. ఈ డిస్కౌంట్ ప్యాంట్ పైన కాబట్టి మనకి ఏం తెలియాలి? ప్యాంట్ పైన ఇచ్చిన డిస్కౌంట్ ఎంత, ప్యాంట్ ఎంఆర్పి ఎంత తెలియాలి. అర్థమైంది కానీ ప్యాంట్ మీద ఇచ్చిన రాయితీ శాతం ఎంత అంటే ప్యాంట్ పైన ఇచ్చిన డిస్కౌంట్ ఎంత, మొత్తం ప్యాంట్ ఎంఆర్పి ఎంత, అది తెలిస్తే వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లాజిక్. ఓకే, నౌ లెట్స్ సీ సొల్యూషన్. ప్యాంట్ మరియు చొక్కాల యొక్క ఎంఆర్పీలు ప్రకటన వేల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఎంత? 2:3. ప్రకటన వేల మధ్య నిష్పత్తి ఎంత? 2:3. ఆన్సర్ కొంత ఈజీగా రావడం కోసం నేను ఏమనుకుంటున్నా అంటే షర్ట్ యొక్క కాస్ట్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 200, ప్యాంట్ యొక్క కాస్ట్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 300. ఇలా అనుకుందాం. 200, 300. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ విచ్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 2. ఎనీ నెంబర్ యూ కెన్ టేక్ విచ్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 రిగార్డింగ్ షర్ట్ అండ్ ప్యాంట్. నౌ చూడండిగా ఓవరాల్గా మొత్తం షర్టు పాయింట్ కలిపితే ఎంత? 200 రూపీస్ ప్లస్ 300 రూపీస్, మొత్తం ఎంత? 500. రెండు కొంటే వాడిచ్చే డిస్కౌంట్ ఎంత? 20%. 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఎంతకు సేల్ చేయాలి? 80%కి సేల్ చేయాలి. 80% అంటే 80/100. సో 80/100 అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి, 400. అంటే రెండు కలిస్తే షర్టు మరియు పాయింట్ రెండు కలిస్తే వాడు ఎంతకి ఇస్తుండు? వాడు ఇచ్చినటువంటి వాల్యూ 400 రూపీస్కి ఇస్తుండు. అర్థమవుతుంది కదా. అలా కాకుండా ఓన్లీ షర్ట్ చూడండి. షర్ట్ యొక్క ఎంఆర్పి ఎంత? 200. నేను ఓన్లీ షర్ట్ కొంటే వాడు ఇచ్చే డిస్కౌంట్ ఎంత? 25%. 25% అంటే ఎంత కమ్మాలి? 75% కమ్మాలి. 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి, 150 రూపీస్. ఓకేనా? అంటే ఈ 400 రూపీస్లో 150 రూపీస్ ఏమో షర్ట్ కాస్ట్, మిగతా 250 రూపీస్ ఏమో ప్యాంట్ కాస్ట్. అర్థమైందా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఓకేనా? ఇది ఈ 150 ఏంటి? షర్ట్ యొక్క కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఇదేంటిది? ప్యాంట్ యొక్క కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. యాక్చువల్ మరి పాయింట్ ఎంఆర్పి ఎంత? 300. పాయింట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 250. ఎంత డిస్కౌంట్ వచ్చింది పాయింట్ పైన? 50 రూపీస్ డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి వాట్? 300 ఇంటూ 100. సో 550 1s 50 6 1/6 16.2/3%. 16.2/3%. Have you understood remaining all more than 50 participants? Almost 50 participants are there. Have you understood this beautiful concept? Yes, sir. Yes, sir. I hope you understood remaining all. Okay na? మగవాళ్ళకి శత్రులు అంటే ఇదే కావచ్చు.
ఉన్నారా? మంచిర్యాల సార్ సార్ చెప్పండి. ప్యాంట్ ఎంఆర్పి 250 సార్. ఇది 300. ఇదేమో 300. షర్ట్, ఇదేమో షర్ట్ది, ఇదేమో ప్యాంట్. ప్యాంట్ ఎంఆర్పి ఎంత? 300. ఇప్పుడు నేను రెండు పర్చేజ్ చేస్తే వాడు ఇస్తున్న రెండు పర్చేజ్ చేస్తే నేను ఎంత అమౌంట్ ఇవ్వాలి వాడికి? 400 కదా, అంతే కదా? 2.2 పర్చేజ్ చేస్తే ఐ షుడ్ గివ్ 400 రూపీస్. ఓకే, ఇందులో ఓన్లీ షర్ట్ పర్చేజ్ చేస్తే షర్ట్ కైన కాస్ట్ ఎంత? 150. షర్ట్ కి 150 కాస్ట్ అవుతే రిమైనింగ్ 250 కాస్ట్ దేనికి సంబంధించి? రిమైనింగ్ 250 కాస్ట్ మస్ట్ బి రిలేటెడ్ టు పాయింట్. అంటే పాయింట్ కి ఎంత ఇవ్వాలి? నేను 250 ఇవ్వాలి. మరి పాయింట్ ఎంఆర్పి ఎంత? 300. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు పాయింట్ పైన? 50 రూపీస్ డిస్కౌంట్. మరి ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. 50/300 × 100. అర్థమైందని మిగతా వాళ్ళందరికీ ప్లీజ్ రెస్పాండ్. మంచిర్యాల సార్. నెక్స్ట్ క్వశ్చన్ which is last question in topic. Next question which is last question in entire topic. Okay, then we can able to start one more new question topic in the next class. Question. ఒక వ్యాపారి కొన్న వెలపై ఎంత శాతం ఎక్కువ ధరను ముద్రించి 20% రాయితీ ఇచ్చి అమ్మితే 10% లాభం వచ్చును. ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ టాపిక్ లో అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద సెషన్. నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు. బై హౌ మచ్ పర్సంటేజ్ a shopkeeper mark his goods above the cost price, above the CP, so as to get 20% discount. He may gain 10%. ఓకేనా? క్వశ్చన్ మళ్ళీ చూడండి సార్, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ ఒకసారి. ఒక వ్యాపారి కొన్న వెలపై ఎంత శాతము ఎక్కువ ధరను ముద్రించి 20% రాయితీ ఇచ్చి అమ్మితే 10% లాభం వచ్చును అంటున్నాడు. 10% లాభం వచ్చును. వెరీ సింపుల్ క్వశ్చన్ కండి. బై హౌ మచ్ పర్సంటేజ్ ఏ షాప్ కీపర్ మార్క్ హీస్ గూడ్స్ అబోవ్ ద సిపి సో యాజ్ టు గెట్ 20%, హీ మే గెయిన్ 10%. ఇక్కడ సో హ్యాజ్ టు గెట్ 20% ఏంటి? డిస్కౌంట్. సో హ్యాజ్ టు గెట్ 20% డిస్కౌంట్, హీ మే గెయిన్ స్టిల్ 10% ప్రాఫిట్. రైట్, ఓకేనా? సో మేబీ ఈజీ క్వశ్చన్. ఇంతకుముందు మనం చేసినటువంటి ఒక 4-5 క్వశ్చన్స్ బ్యాక్ చేసాం ఇటువంటి మోడల్. సేమ్ అటువంటి కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. ఒక వ్యాపారి కొన్న వేలపై ఏమన్నాడు? ఎంత శాతము ఎక్కువ ధరను ముద్రించి. అంటే సింపుల్ గా నేను ఫైండ్ చేయాల్సిన మార్కెట్ ప్రైస్, దట్స్ ఆల్. ఎంత ధరను ఎక్కువ ముద్రించి అంటే ఫస్ట్ ఐ షుడ్ ఫైండ్ మార్కెట్ ప్రైస్, అకార్డింగ్లీ ఐ కెన్ సే. ఓకేనా? దానికన్నా ముందుగా చూడండి సొల్యూషన్. ఇక్కడ ఏమని తీసుకోవచ్చు అంటే 10% ప్రాఫిట్ అనే వర్డ్ ఉంది కాబట్టి 10% ప్రాఫిట్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఐ కెన్ టేక్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100. ఓకేనా? వాట్ అబౌట్ మై సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి 110 రూపీస్. ఇప్పుడు నాకు ఎంఆర్పి ఏంటో తెలియదు. ఐ షుడ్ ఫైండ్ అవుట్ ద ఎంఆర్పి. యూ కెన్ టేక్ ఎక్స్. దీనిపైన ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 20%. 20% డిస్కౌంట్ ఇవ్వాలి అంటే 80% సేల్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 110. ఇది చేసాం కదా, మీ చాలా సందర్భాలు చేసాం ఈ మోడల్ ఆల్రెడీ. సో ఇదొక 37 1/2%. చూద్దామండి. 24 25
24 25. What you are getting? 550 by 4. Okay na? 550 by 4. 550 by 4 ante 4 1s are okay. 4 3 times 12. 4 7s are 28. Again 1 by 4. Yes. What you are getting? 1 by 4 వస్తుంది కదా, 2 by 4 sorry, 28 కదా, 28 అంటే 2 by 4. 2 by 4 means simply what you are getting? 1 by 2. 137 1 by 2. What about 137 1 by 2? X value. X value అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్? 137 1 by 2. మార్కెట్ ప్రైస్ 137 1 by 2. మరి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఫైన్ చేయడం ఇక్కడ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఫైన్ చేయడం కాదు. వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్? అవర్ ఇంటెన్షన్ ఈస్ ఈ కొన్న వేల పైన ఎంత శాతము ఎక్కువ ధర ముద్రించాలి అన్నాడు. నేను ఎంత కొన్నాను? 100 రూపీస్కి పర్చేజ్ చేశాను. ఇప్పుడు నేను ఏ వాల్యూకి సేల్ చేస్తే నాకు 10% ప్రాఫిట్ వస్తుంది, ఎంత ధరకి ముద్రిస్తే నాకు 10% ప్రాఫిట్ వస్తుంది అంటే 137 1/2%. కాబట్టి ఎంత ఎక్కువ ధర ముద్రించాలి? యాజ్ యూ సెడ్ 37 1/2%. 37 1/2% ఎక్కువ ధరను ముద్రించి 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినా కూడా still I can able to earn 10% as the profit. I hope you understood. అర్థమైందండి? గుడ్ అండి. పావని అండ్ సుహాసిని గారు ఎక్సలెంట్. ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తారు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు సార్. నైస్. Yes, yes. Sir, thank you. Have you understood remaining all? Please let me know. So ఇవి డిస్కౌంట్ sir. సంబంధించిన కొన్ని మంచి అప్లికేషన్స్. డిఫరెంట్ మీరు గమనించండి, ప్రతి క్వశ్చన్ ఏ మోడల్ రిపీట్ కాలేదు. అంటే డిఫరెంట్ అడిగేటువంటి విధానం డిఫరెంట్ గా అడుగుతాడు. అవన్నీ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ డూ ప్రాక్టీస్ అండ్ యూ విల్ గెట్ ద గుడ్ కమాండ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ కాల్ డిస్కౌంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయా సార్ దీంట్లోకి వెళ్ళి? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1 or 2 అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్. 2 వీ కెన్ ఎక్స్పెక్ట్. యా, అంటే 4 క్వశ్చన్స్. అంటే ఇప్పుడు హాఫ్ మార్క్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్కి వెళ్ళి. ఎస్ సార్. థ్యాంక్ యూ. రెహానా గారు ఏమో అడగాలనుకున్నారా? రెహానా గారు, ఎనీ క్లారిఫికేషన్ రిగార్డింగ్ దిస్ డిస్కౌంట్స్? No, sir. I understood, sir. Thank you, sir. వెల్కమ్. ఇంకా ఎనీబడి? కృష్ణవేణి గారు, ఇంకా ఎవరైనా ఎనీ క్లారిఫికేషన్? సెకండ్ స్టేషన్ స్టార్ట్ చేయాలి. సార్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. సో టుమారో ఆల్సో సేమ్ టైమింగ్స్. నెక్స్ట్ టాపిక్ సార్? విల్ స్టార్ట్ పర్సంటేజ్ సార్. పర్సంటేజెస్. సో రైట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మనకి. ఇంకా కాంపౌండ్ రేషియో, పర్సంటేజ్. ఎస్ సార్.